మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి కార్పొరేట్లకు కట్టబెడితే సహించమని సిపిఐ జాతీయ నాయకుడు సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అల్లూరు జిల్లా సిపిఐ జిల్లా సమితి సమావేశాన్ని పాడేరు మోదకొండమ్మ ఆలయంలోని ఆడిటోరియంలో నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా సమితి సమావేశం పాడేరులో జరుపుకుంటున్నాం. ఇటీవల మన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేశారు. అందులో తొలి విడతగా 5 కళాశాలలు ఇచ్చేస్తున్నారు. పాడేరు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. రోజు ప్రభుత్వ విద్య తగ్గిపోతా ఉంది. దాని వలన సామాన్యులకి విద్య అందని దురాక్షగా తయారవుతుంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వమే విద్యని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని ఒక పక్కన ఆందోళన చేస్తుంటే ప్రజలు కోరుతా ఉంటే ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదని చెప్పని భావిస్తున్నాం. దాని మీద దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన ఇచ్చిన తర్వాత అసలు పీపీపీ అంటే మీకు అర్థం తెలుసునా అని చంద్రబాబు నాయుడు గారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ అనే పేరు ముందు ఉంటది కానీ ప్రైవేట్ వాళ్ళ పెత్తనమే ఉంటది ఇందులో. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏది ప్రభుత్వ పరంగా కొత్తగా ఏది నిర్మించడానికో దాన్ని బలోపేతం చేయడానికో ఏ రోజు ఇష్టం ఉండదు. ప్రైవేటు వ్యక్తులకి ఈ రాష్ట్ర సంపదని దారాదత్తం చేయడానికి ఆయన ప్రధానంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఈరోజు దాని మీద కూడా ఆయన రకరకాలుగా ముందు ఆ మాట అన్నారు. ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ వ్యతిరేకత రాగానే అలా కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అడ్మిషన్స్ అన్ని జరుగుతాయి, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని చెప్తున్నారు. ఏదైనా అసలు ప్రభుత్వమే ఈ వైద్య కళాశాలన్నింటినీ నిర్వహించాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఈ నెల 18 అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించాలని చెప్పని నిర్ణయం చేసుకున్నాం. దాంతోపాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నెల 26వ తారీఖు నాటి. వాస్తవానికి శతవార్షికోత్సవాల ముగింపు సభని మన పక్క రాష్ట్రమైనటువంటి ఖమ్మం జిల్లాలోని విశాఖ విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ఘనత వైఎస్ జగన్దేనని, అందులో భాగంగానే వైజాగ్ రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాల నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంట సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే, దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి టియర్ 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు టియర్ 2 సిటీస్ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బాబు పేదల భూములు లాక్కొని ధనవంతులకిచ్చారని ఆరోపించారు. బ్రిటిష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూ సర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోని కొనసాగించాలని డిమాండ్ తో మునగపాకలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 6వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కాక మరింత పెరిగే విధంగా మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఎంతో దోహదపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కళ్ళు మూసిపోయి మునగపాకిని, అచ్యుతాపురాన్ని, రాంపల్లి, ఎలమంచిల్ని ఎక్కడో నక్కపల్లి గ్రామంలో అనకాపల్లిని వదిలేసి మన అందరికీ కూడా మన నియోజకవర్గానికి సిగలో సిరిమల్లిగా ఉన్నటువంటి అనకాపల్లిని వదిలి వాడిపోయిన మల్లిగా ఉన్న నక్కపల్లికి పంపించడం చాలా దారుణం. దాన్ని తిప్పికొట్టడం కోసమే మీరు చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పక్షాలు కూడా పిలిపివ్వడం జరిగింది. చాలా మంది ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, అలాగే ఇతర పార్టీలు కూడా దీనికి ఒక సమితిగా ఏర్పడి రెవెన్యూ డివిజన్ సాధన సమితిని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా మనం చేస్తున్నటువంటి మద్దతుకి పరోక్షంగా పత్రికాముఖంగా మద్దతు పలకడం చాలా ఆనందదాయకం. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి సానుకూల ప్రకటనలు చేయలేదు కాదు కదా, మళ్లీ భయపెట్టు కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి శాసనసభ్యులేమో లేదు నక్కపల్లి, పాకిరాపేటని ఒక నియోజకవర్గం ఒక డివిజన్ కింద ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్టేట్మెంట్ వాళ్ళ ఇటువంటి కమిట్మెంట్ లేదు అనడానికి అదొక ఉదాహరణగా కనిపిస్తుంది. అందుకనే రేపటి వరకు మీరు గత వారం రోజులుగా మొన్న ఆదివారం ప్రారంభమైన రేపు ఆదివారం వరకు జరుగుతున్నటువంటి పోరాటానికి వివిధ పందాలు మళ్లీ సోమవారం నుంచి 107 పంచాయతీలు, ఎలమంచిల్లో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు 25 వార్డుల్లో కూడా కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు మానవహారాలు కూడా చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఒక షెడ్యూల్ ఒక 2-3 నర్సీపట్నం నియోజకవర్గంలో 38 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. తన స్నేహితులు నడుపుతున్న పరిశ్రమల ద్వారా నిధులు తీసుకొస్తారని తెలిపారు. ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షలు కేటాయిస్తారని అన్నారు. మీరేమనుకున్నారు? గవర్నమెంట్ నుంచి ఇచ్చేతలు అయ్యనుకున్నారు. గవర్నమెంట్ ఇస్తుందా? అందరికంటే ప్రైవేట్. యాజ్ ఏ స్పీకర్ గా ఎమ్మెల్యేల కంటే నాకు ఎక్కువ ఇస్తారు డబ్బులు. ముఖ్యమంత్రులు ఎప్పుడు స్పీకర్ కాబట్టి, ఆ హోదా కాబట్టి. ఆ డబ్బులు కాకుండా నా అదృష్టం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ అని గ్రాంట్ ఉన్నది. ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్ దేనికి దానికి సొసైటీకి ఖర్చు పెట్టాలి. నా ఫ్రెండ్స్ అంతా 30 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు ఈ 2 సంవత్సరాలు పెట్టి సుమారు 4-5 కోట్లు సిఎస్ గ్రాంట్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసేవారు కొంత ఇబ్బంది అంటే పంపిస్తున్నారు. ఆ గ్రాంట్ కూడా తీసుకుంటున్నాను. అంటే నేను ఇవాళ ఇక్కడ వచ్చాను కాబట్టి, ప్రెస్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తాను. ఇందాక హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి మనకి చెప్పారు? నియోజకవర్గంలో 38 హై స్కూల్స్ ఉన్నాయి. ఇక 38 హై స్కూల్స్ కి సిఎస్ఆర్ గ్రాంట్ అడిగాను మా ఫ్రెండ్స్ ని. ఒక్కొక్క హై స్కూల్ కి ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క హై స్కూల్ 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇచ్చి బాధ్యత అది ఒక 2-3 నెలల్లోనే ఒక డబ్బు వస్తుంది. గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, రన్నింగ్ సెట్లు అటువంటి ఈ పెద్ద స్టేడియంకి వెళ్ళేస్తానని చెప్పట్లేదు. గ్రౌండ్ బాగు చేస్తే
మీ పిల్లలు ఆడుకోవచ్చు. పైనుంచి వచ్చిన వాకింగ్ ట్రాక్ రోడ్డు మీద నడుపుతున్నారు. ఆ ఆటో తాగి సాగి రెండు ఆటో ఉంచుకోండి సత్యం. ఒక్కొక్క హై స్కూల్కి 38 హై స్కూల్కి 5 లక్షలు కూడా ఇస్తాను నేను. అది గ్రౌండ్ బాగు చేయండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఈ స్కూల్లో రిక్వెస్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు? మీరేంటి పోస్టు? మనం నేను ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన భూ సంస్కరణల అమల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యత, పేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎంత భూమి ఇస్తున్నా మళ్ళీ అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నటువంటి పని జరుగుతూ ఉంటే సమగ్రమైనటువంటి చట్టం ఆనాడు శాసనసభ 1977లో POT యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. శ్రీకాకుళం రూరల్ మండలం సింగాపురం హైస్కూల్లో అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు ఉదయం పోషకాహారం కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొని మాట్లాడారు. మిల్లెట్ బార్, పీనట్ మసాలా, చిన్న మసాలా వంటి ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి ఇంకా అదనంగా ఏదైతే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఇస్తున్నటువంటి ఫుడ్కి అదనంగా వారి సొంత నిధులతో మీకు పొద్దున్నే మీకు పాకెట్ మనీ ఖర్చు లేకుండా ఇంటర్వెల్లో మీరు అది ఇది కొనుక్కుంటారు కదా, దానికి బదులు మిల్లెట్ బార్ ఒకటి, అలాగే గ్రౌండ్ నట్ అంటే వేరుశనగపప్పు ఒకటి, నెక్స్ట్ శనగపప్పు ప్యాకింగ్ అన్ని 3, అది 15 రూపీస్ కాస్ట్ అనమాట 3 కలిపి. అంటే బయట అయితే 25 అలా ఉంటుంది. సో అంత కాస్ట్ మీకు ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అది ఈరోజు మీ అందరికీ పంచడం మొదలవుతుంది. కాకపోతే ఈరోజు ఒక్క మిల్లెట్ బారే ఇస్తారంట. సో ఆ కార్యక్రమం ఈరోజు ప్రారంభం సందర్భంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారికి, అలాగే పట్టణ మార్కెట్ ప్రెసిడెంట్ గారు, అలాగే కలింగ్ కోమట్ల వైస్ సంఘం అధ్యక్షులు, ఇతర సిబ్బందికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నేను ఈరోజు ఎందుకు వచ్చానో తెలుసా? పెంపొందించడం కోసం, అలాగే పిల్లల్లో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ పట్ల
ఇంకా ఇంట్రెస్ట్ పెంచి ఎక్కువ జాయినింగ్స్కి తెప్పించడానికి చాలా దోహదపడతాయి. సో ఈ మిల్లెట్స్ బార్ ఒకటి, అలాగే చన్నా మసాలా, గ్రౌండ్ నట్స్ ఇవ్వడం, దీనివల్ల న్యూట్రిషన్ కూడా పిల్లలందరూ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇది. సో ఈ సందర్భంగా అక్షయ పాత్ర వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా యూజ్ చేసుకుంటూ పిల్లలకు తప్పకుండా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 16న అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రకాష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గత గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు జరగడం లేదని, రాష్ట్ర పిలుపు మాకు జాన్యువరి నుండి సందులోకి వెళ్దామని పిలిపించినది. దాని భాగంగా 15వ తేదీ 16వ తేదీన అన్ని మున్సిపల్ జిల్లాల శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిటీకి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి దశ వరకు పోరాటం చేయడానికి సిద్ధమవుతుంది. ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్ తరఫున సిఐటి అనుబంధం తరఫున అలాగే మా డిమాండ్లు ఏంటంటే 12వ పిఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమానంగా అమలు చేయాలి, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగులు ఇవ్వాలి, రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్ గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పర్మనెంట్ కార్మికులు సరళ అమలు చేయాలి. అలాగే లోకల్ సమస్యలో కూడా ఇక్కడ ఉన్న అధికారులకు తెలిసిన రిప్రజెంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మా సమస్యలు అన్నీ అధికారులు కమిషనర్ గాని ఎంహెచ్ఓ గాని మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. గతంలో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పని భారం పెరిగిపోతుంది దానికి ఏమని చెప్తే 6 మాసాలు టెండర్లుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 6 మాసాల టెండర్లకి ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు అమ్ముతున్నారని తెలిసింది కూడా మీ అధికారులు కంప్లైంట్ పెడితే వాళ్ళతో మాకు ఇంటికి మీటింగ్ వేస్తామని చెప్పి ఇంతవరకు మీటింగ్ చేయలేదు. దానివల్ల పని భారం పెరిగిపోతున్నాయి. క్యాబ్ బోర్డులు కానీ అనేక కార్మికులకు పని భారాలు పెరిగిపోతున్నాయి. ఈ పని భారాలు తగ్గాలంటే మాకు మెను పెంచాలి. అదేంటంటే 279 జీవులకు తొలగించిన వర్కర్లు వెయ్యాలి. 60 సంవత్సరాలు తొలగించిన కార్మికులు పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన ఉద్యోగాలు తక్షణం ఇవ్వాలి. ఆ తర్వాత కంపెనీలు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సూపర్వైజ్ పని చేసిన ₹1,50,000, అలాగే పారిశుద్ధ్య పని చేసిన కార్మికులకి అయితే ₹1,00,000 ఇచ్చారు. ఇది సరైనది కాదు. మాకు కలెక్టర్ గారు ఇచ్చింది ఏంటంటే పనికి వర్కర్లకి ఏమి ఇచ్చినా తప్ప పోస్ట్ నమ్ముకొని మనం ఇవ్వలేదు. ఈ కంపెనీని నమ్ముకుంటున్నారు. ఈ కంపెనీ రద్దు చేయాలి. ఇది సరైనది కాదు. ఇక్కడ కూడా పని భారాలు పెరిగిపోయి పనుల దగ్గర ఇబ్బందులు పెట్టినప్పుడు ఉంది. పనిముట్లు లేవు, ఏది లేక దగ్గర పనులు చేయమంటున్నారు. ఇది సరైనది కాదు. ఇది కానీ చేయకపోతే రాష్ట్ర పిలుపు ముందే ఇక్కడ దశల వారీగా మేము కూడా జిల్లాలో పోరాటాలు చేస్తామని చెప్తూ తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యుల్ని, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్. విశాఖలో ప్రారంభమైన కొత్త టెక్ యుగం అని పంచుమార్తె అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని, ఇప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే చూడలేక వైసీపీ విమర్శలు. కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి. ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు, ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతిలో గాంజా, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏఐ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళంలో ఈనాడు ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర గోల్డ్ అనే లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పోర్ట్ బేస్డ్ మెట్రో కెమికల్స్ ఆక్వా హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ చాయిస్ అని చెప్పే ఒక లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది. ఉమ్మడి కృష్ణాలో ఫైనాన్స్, లాజిస్టిక్స్, ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి బూమ్ బూమ్ అనే లిక్కర్ బ్రాండ్